Good morning, welcome back. This is Mario Pop. Regarding tenses, we came across simple present tense and present continuous. Anything that happens every day comes under simple present tense. Water boils at 100 degrees Celsius. The sun rises in the east. I like gulab jamun. Okay. We play cricket. దిస్ ఈజ్ సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఇప్పుడు దైనందిన జీవితంలో జరిగేటువంటి ప్రజెంట్ కంటిన్యూస్ అంటే ఈ క్షణంలో జరుగుతున్నటువంటిది. ఐ యామ్ టీచింగ్ అ టాపిక్. షీ ఈజ్ లిసనింగ్ టు మై క్లాస్. ఇట్ ఈజ్ రెయినింగ్ హెవీలీ. ఈ క్షణంలో జరుగుతూ ఉన్నది. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ ప్రజెంట్ పర్ఫెక్ట్. ప్రజెంట్ పర్ఫెక్ట్. ప్రజెంట్ పర్ఫెక్ట్ జస్ట్ కంప్లీటెడ్. ఇప్పుడే కొన్ని క్షణాల క్రితం అయిపోయిన పాస్ట్ టెన్స్ అనుకుంటాం, కానీ అయిపోయిన దాని ప్రభావం ఇంకా మనలో ఉంది. ఇప్పుడు టైం దాదాపు 9 అవుతుంది. 8:30కి నేను కాఫీ తాగినా దాని యొక్క మత్తు, దాని యొక్క ఎఫెక్ట్, దాని యొక్క ఇంపాక్ట్ ఇంకా నా మీద ఉంది. దాని ప్రభావం నుంచి ఇంకా నేను బయటికి రాలేకపోతాడు. కాబట్టి ఇది జరిగిపోయింది, లేదా ఎప్పుడో జరిగింది. దాని ఎఫెక్ట్, దాని ఫలితాలు ఇప్పుడు మనము అందుకుంటూ ఉన్నాం. ఎప్పుడో 3-4 ఇయర్స్ క్రితం ఫిదా మూవీ చూసాం. ఒక 3-4 ఇయర్స్ క్రితం గీత గోవింద సినిమా చూసాం. కానీ దాంట్లో డైలాగ్స్, ఆ పాటలు ప్రభావం ఇంకా మనలో ఉన్నది. ఆ విధంగా జరిగిన వాటిని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటాం. ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ అనేది ఖచ్చితంగా సింగులర్ గురించి మాట్లాడేటప్పుడు వీ టేక్ ద సపోర్ట్ ఆఫ్ హ్యాస్. ప్లూరల్ గురించి మాట్లాడేటప్పుడు వీ టేక్ ద సపోర్ట్ ఆఫ్ హ్యావ్. ఇవి రెండు ఆటోమేటికల్ ఫాలోడ్ బై థర్డ్ వర్బ్. ప్రెజెంట్ టెన్స్ రాదు, పాస్ట్ టెన్స్ రాదు, పాస్ట్ పార్టిసిపుల్ మాత్రమే యూజ్ చేస్తాము. సే ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ టేక్ తప్పు, ఐ హ్యావ్ టుక్ తప్పు, ఐ హ్యావ్ టేకెన్ కరెక్ట్. షీ హ్యాస్ గివ్ తప్పు, షీ హ్యాస్ గేవ్ తప్పు, షీ హ్యాస్ గివన్ కరెక్ట్. సో అర్థమేంటిది? ఈ రెండు ప్రెజెంట్ టెన్స్, ఈ రెండింటి యొక్క పాస్ట్ టెన్స్ హ్యాడ్. హ్యాస్ తర్వాత కానీ, హ్యావ్ తర్వాత కానీ, హ్యాడ్ తర్వాత కానీ వచ్చేటువంటి ఒకే ఒక వర్బ్ పాస్ట్ పార్టిసిపుల్. ఓకే, ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపుల్, థర్డ్ వర్బ్ వస్తుంది అనమాట. ఇది ఒక బ్లైండ్ రూల్ ఇది. ఓకేనా? ఆ విధంగా హ్యాస్, హ్యావ్స్. హ్యాస్ సెన్స్ ఫర్ సింగులర్. సో వెన్ ఎవర్ యూ స్పీక్ అబౌట్ ఒక వ్యక్తి, అనిల్ కానీ, అనిత కానీ, అఖిల్ కానీ, అఖిల కానీ, ఒకరి గురించి మాట్లాడేటప్పుడు మనం ఖచ్చితంగా ఎస్ రూపంలో ఉన్నటువంటి హ్యాస్ వాడతాం. ఏకవచనం కాకుండా మిగతా వాళ్ళందరికీ కూడా హ్యావ్ అన్నది మనము ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, ఫస్ట్ విల్ సీ అబౌట్ సబ్జెక్ట్. ఐ, వి, యూ, దే. ఇదంతా ప్లూరల్ ఫామ్ వస్తుంది. నేను, మేము, నువ్వు, మీరందరూ, వాళ్ళందరూ. ఓకే, ఇవన్నీ సింగులర్ కాదు కాబట్టి వి టేక్ ద సపోర్ట్ ఆఫ్ హ్యావ్. ఐ హ్యావ్ గివన్ ఏ మొబైల్. ఇప్పుడే బర్త్డే అయింది కదా, కేక్ కట్ చేశాడు. ఓకే, కేక్ కటింగ్ అయిన తర్వాత జరిగినటువంటి కార్యక్రమం ఏంటిది? ఐ హ్యావ్ గివన్ గిఫ్ట్, ఆ మొబైల్. వీ హ్యావ్, మేమందరం కూడా తల 1000 రూపాయలు కలెక్ట్ చేసుకుని వీ హ్యావ్ ప్రజెంటెడ్ ఏ గిఫ్ట్. యూ, నువ్వు కూడా ఇచ్చావు కదా, ఇప్పుడే చూశారు. యూ హ్యావ్ గివెన్ ఏ గిఫ్ట్. వాళ్ళు, మన నైబర్స్, ఆ కాలేజీ వాళ్ళు, దే ఆల్సో హ్యావ్ గివెన్ ఏ గిఫ్ట్. సో ఇంతమంది ఈ పనిని మనం చేస్తున్నాం అన్నమాట. నెగిటివ్లో వచ్చేసరికి ఏమవుతుంది? హ్యావ్ ఏమవుతుంది? హ్యావెంట్ గివన్ ఏ మొబైల్. వీ హ్యావెంట్ గివెన్ మొబైల్. మీ మొబైల్ ఏమీ ఇవ్వలేదు, ఓన్లీ సిమ్ ఇచ్చినాం. మరి వాళ్ళ సంగతి? దే ఆల్సో హ్యావెంట్ గివెన్ మొబైల్, అదే చార్జర్ ఇచ్చారు. మరి నీ సంగతి? యూ హ్యావెంట్ గివెన్ ఏ మొబైల్, నువ్వు కూడా ఏమి ఇవ్వలేదు, దాన్ని కవర్ ఇచ్చినావు. మరి నేనేమి ఇచ్చాను? ఐ హ్యావెంట్ గివెన్ మొబైల్, పౌచ్ ఇచ్చాను. ఆ విధంగా ఇచ్చాము, ఇవ్వలేదు. ఎప్పుడు బర్త్డే అయిపోయింది, విషెస్ చెప్తూ ఉన్నాము, హ్యాపీ బర్త్డే పాట పాడుతూ ఉన్నారు. ఓకే, ఒకడు షాంపైన్ బాటిల్ ఓపెన్ చేస్తున్నాడు, ఇంకొకటి ఫోన్ ప్రే చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ నౌ. ఓకే, అది జరిగిపోయిన ఒక క్షణం తర్వాత, ఒక నిమిషం తర్వాత, 2 నిమిషాల తర్వాత వీ జస్ట్ యూజ్ అనమాట. సో వాట్ డూ వీ జనరల్లీ వీ యూజ్ దిస్ ఓన్లీ ఫర్ జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్. Just completed action.
ఇక్కడ మనం రెండు స్ట్రక్చర్స్ ఉపయోగించవచ్చు. ఆల్రెడీ ఇది పాజిటివ్, ఇది వచ్చేసి నెగిటివ్. ఆల్రెడీ ఐ హ్యావ్ సీన్ ద మూవీ. ఆల్రెడీ ఐ హ్యావ్ సీన్ ద మూవీ. రిలీజ్ అయ్యి 1 వీక్ అయింది, చూడలే కదా. ఐ హ్యావెంట్ సీన్ ద మూవీ ఎట్, ఏటి ఎట్లా పలుకుతాము, ద సేమ్ వే యూ హ్యావ్ టు ప్రొనౌన్స్ దిస్ వైఈటి ఆల్సో. ఐ హ్యావెంట్ సీన్ ఇట్. సర్టిఫికెట్స్ ఇస్తున్నారు. హ్యావ్ యూ టేకెన్? ఐ హ్యావెంట్ టేకెన్ సో ఫార్. ఐ హ్యావెంట్ టేకెన్ ఎట్. ఫీ పే చేసావా ఇవాళ లాస్ట్ రోజు కదా, ఐ హ్యావెంట్ పేడ్ ద ఫీ. పే చేసినప్పుడు ఐ హ్యావ్ ఆల్రెడీ పేడ్ ద ఫీ, లేదా ఐ హ్యావ్ పేడ్ ద ఫీ ఆల్రెడీ, లేదా ఆల్రెడీ ఐ హ్యావ్ పేడ్ ద ఫీ. ఇన్ని రకాలుగా మనం ఆల్రెడీ ఉపయోగించుకోవచ్చు అన్నమాట. ఓకే, దిస్ ఈజ్ పాజిటివ్, దిస్ ఈజ్ నెగిటివ్. అగైన్ పాజిటివ్ క్వశ్చన్. హ్యావ్ ఐ, హ్యావ్ వి, హ్యావ్ యూ, హ్యావ్ దే. Given a mobile. నేను మొబైల్ ఇచ్చానా? హ్యావ్ ఐ గివెన్, హ్యావ్ యూ గివెన్ మనం ఇచ్చామా? హ్యావ్ యూ గివెన్ నువ్వు ఇచ్చావా? హ్యావ్ దే గివెన్ వాళ్ళు ఇచ్చారా? ఇదన్నమాట. నెగిటివ్ వచ్చేసరికి హ్యావెంట్. హ్యావెంట్ దే గివెన్ అ మొబైల్ వాళ్ళు ఇవ్వలేదా? హ్యావెంట్ దే గివెన్ ఇవ్వలేదా? హ్యావెంట్ ఐ గివెన్ నేను ఇవ్వలేదా? తీసుకెళ్ళా కదా గిఫ్ట్. వీ హ్యావెంట్ గివెన్ మనం ఏమి ఇవ్వలేదు. దే హ్యావెంట్ గివెన్ వాళ్ళు కూడా ఏమి ఇవ్వలేదు. ఇదంతా ఎప్పుడు అందరు గిఫ్ట్స్ ఇస్తుంటే మనం బయట లాంజ్లో కూర్చొని మాట్లాడుకుంటూ అనమాట. సో దిస్ ఈస్ ద థింగ్ దట్ హ్యాపెండ్ ఆర్ నాట్ హ్యాపెండ్ జస్ట్ నౌ అనమాట. ఓకే, ఐ హ్యావెంట్ టేకెన్ టాబ్లెట్ ఎట్, ఇంకా తీసుకోలేదు. ఐ హ్యావ్ టేకెన్ టాబ్లెట్ ఆల్రెడీ. సో దీస్ ఆర్ ద స్ట్రక్చర్స్ విచ్ వీ యూజ్ విత్ సింగులర్ ఫామ్ కాకుండా ప్లూరల్ ఫామ్ అనమాట. అండ్ నౌ వెన్ వీఆర్ స్పీకింగ్ అబౌట్ సింగులర్, we take the support of has. Okay na? He, she, it has taken tea. What a tea is already has taken tea. What about Ame? She has taken tea. What about it? It has taken oil. Okay. We'll positive. Negative circuit. He hasn't taken tea yet. Already. Okay. After తీసుకోలేదు టీ, వాడికి తీసుకురా. She also hasn't taken, and it hasn't taken. It hasn't worked. It hasn't opened. Okay. It hasn't rotten. It hasn't spoiled. And పాడి కాలేదు. Switch there is maybe defect in the power supply. Okay na? So positive question circuit. Has he, has she, has it taken tea? Has she taken tea? Hey, nurse, has the patient taken tablet? Has he received certificate? Has he got the memo? Has he consulted the doctor? Has he watered the plant? Has he bought mobile? Okay. Negative circuit hasn't. Hasn't he? తీసుకోలేదా? జరిగిందా? Has he fallen? పడ్డాడా? Hasn't he fallen? అంత స్పీడ్గా పడలేదా? సో ఈ విధంగా మనము హ్యాస్ తోటి హ్యావ్ తోటి యూజ్ చేస్తాం అన్నమాట. ఇప్పుడే అది జరిగిపోయిన పని, లేదా ఎప్పుడో జరిగింది కానీ దాని ఎఫెక్ట్ ఇంకా మన మీద ఉన్నది అని చెప్పడానికి we use this has అన్నమాట. ఓకేనా? ఇక్కడ మనం హ్యావ్ గురించి మాట్లాడుతాం కాబట్టి ఈ రెండు హ్యావ్ ఎక్కడ యూజ్ చేస్తాం అన్నది కూడా ఒక బ్రీఫ్గా లెట్ us have a discussion about this. Okay, so far we have spoken about action. I have taken breakfast. నేను బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాను. I have given charge. నేను చార్జర్ చేశాను. ఇది ఇప్పుడు జరిగినటువంటి పని. ఇలా కాకుండా ఈ హ్యాస్ మనము పొసెషన్లో కూడా యూజ్ చేస్తాం. పొసెషన్ అంటే ఏంటి? కలిగి ఉన్నా. ఓకే, ఎట్లంటే ఐ హ్యావ్, ఐ, వి, యూ, దే.
have 2 acres land. I have 2 acres of land. We have 2 acres of land. They have 2 acres of land. You also have 2 acres of land. ఇక్కడ ఏమొచ్చింది ఇక్కడ have possession కలిగి ఉన్నాము. I have 2 brothers. I have 2 sisters. I have 2 sons. You have 1 bike. They have 2 cars. We have 3 houses. We have a garden. You have an open plot. అంటే కలిగి ఉన్నాము, ఈ వీటిని కలిగి ఉన్నాము. I have 2 acres of land. You have 10 acres of land. She has a mango garden. She has a wonderful plantation. ఇవన్నీ ఏంటిది మనం కలిగి ఉన్నాం అన్నమాట. దీనికి క్వశ్చన్ ఎలా వస్తుందంటే హ్యావ్ యూ. హ్యావ్ యూ కాదు, చిన్నప్పుడు మనం రైమ్లో ఒకటి బాబా బ్లాక్ షిప్ హ్యావ్ యూ ఎనీ వూల్, అది రైమ్ అండ్ రిథమ్ ఉంది కాబట్టి అది కరెక్ట్ అయింది. కాబట్టి డూ యూ హ్యావ్ అన్నది కరెక్ట్ ఇంగ్లీష్. హ్యావ్ యూ ఎనీ వూల్ తప్పు. డూ యూ హ్యావ్ ఎనీ వూల్. హ్యావ్ అన్నది ఎక్కడ వస్తుంది? ఈ యాక్షన్ గురించి మాట్లాడినప్పుడు. హ్యావ్ యూ టేకన్ టీ, ఇదేంటిది హ్యావ్ తర్వాత వచ్చినటువంటిది మూడవ వర్బ్. ఓకే, హ్యావ్ యూ టేకన్ టీ. Have you given the certificate? Have you bought new bike? అక్కడ చర్య గురించి మాట్లాడుతున్నాము. హ్యావ్ యూ టేకెన్ లంచ్, లంచ్ తిన్నావా, తినడం అన్న క్రియ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి హ్యావ్ యూ టేకెన్. ఇక్కడ ఏంటిది క్రియ కాదు, పొసెషన్ గురించి మాట్లాడుతున్నాము కాబట్టి డూ యూ హ్యావ్ 2 acres of land? I have, I don't have. I don't have. Do you have daughters? No, I don't have daughters. Do you have extra pen? Sorry, I don't have extra pen. Do you have mathematics study material? Sorry, I don't have mathematics study material. ఆ విధంగా ఉన్నది లేదు, 2 ఎకరాలు ఉన్నవి 2 ఎకరాలు లేవు. ఇక్కడ ఏంటిది డూ యూ హ్యావ్, నీ దగ్గర ఉందా లేదురా. డోంట్ యూ హ్యావ్, లేవా. Do you have blue pen? No, I don't have blue pen. Don't you have blue pen? Do you have daughters? Sorry, I don't have daughters. Don't you have daughters? Don't you have manners? Do you have 20 rupees? Sorry, don't you have 20 rupees? 20 rupees కూడా లేవా. Okay, don't you have any pain? Don't you have any pleasure? అంటే ఏంటిది మనం ఒకటి ఉన్నాయా లేవా అని తెలుసుకోవడానికి మనం యూజ్ అర్థం కదా, క్వశ్చన్ అర్థం కదా. డూ యూ హ్యావ్, ఇక్కడ హ్యావ్ యూ టేకెన్, హ్యావ్ ఫాలోడ్ బై క్రియ, చర్య గురించి మాట్లాడుతున్నాము. హ్యావ్ యూ టేకెన్ కాఫీ, ఇక్కడ చర్య కాదు, మన దగ్గర కలిగి ఉన్న వాటి గురించి మాట్లాడుతున్నాం. డూ యూ హ్యావ్ బైక్, డూ యూ హ్యావ్ మై కార్ కీస్, అట్లా ఇదే సందర్భంలో మనం వి ఆల్సో యూజ్ విత్ హ్యాస్. హీ, షీ, ఇట్ హ్యాస్ a bike. He hasn't a bike. Okay na? I have, I don't have. ఇక్కడ ఏమొస్తుంది మనకు he has, he doesn't have. ఏకవచనం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి he has అనేది ఎక్కడ రిప్రజెంట్ అవుతుంది? doesn't. ఇక్కడ ఉన్న s ఇక్కడ యాడ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ has బదులు ఏమొస్తుంది? a bike. He has a bike, he doesn't have bike. He has bike, but he doesn't have keys. He has car, but the car doesn't have petrol fuel. So I will question it does. Does he have car? Doesn't he have car? ఎస్ ఫామ్ వచ్చేసింది కాబట్టి ఇక్కడ ఎస్ మాయమైపోతే ఏమొస్తుంది? మిగిలింది హ్యావ్ అన్నమాట. ఓకేనా? సో డస్ హీ హ్యావ్, డస్ యువర్ మదర్ హ్యావ్ సిల్క్ సారీ, డస్ యువర్ ఫాదర్ హ్యావ్ బైక్, డస్ యువర్ బ్రదర్ హ్యావ్ క్రికెట్ కిట్, డస్ యువర్ సిస్టర్ హ్యావ్ యాంక్లెట్స్, డస్ యువర్ బ్రదర్ హ్యావ్ గోల్డెన్ చైన్, డస్ యువర్ సిస్టర్ హ్యావ్ గోల్డ్ బ్యాంగిల్స్. ఈ విధంగా
ఇవన్నీ ఏంటిది, కలిగి ఉండడము. ఇక్కడ కూడా సేమ్ హ్యావ్ హ్యాస్ యూజ్ చేస్తున్నాము. ఎక్కడది, యాక్షన్ దగ్గర అనమాట. ఓకే, ఒక క్రియ గురించి, జరిగిపోయిన యాక్షన్ గురించి మాట్లాడాలన్నప్పుడు హ్యావ్ యూ టేకెన్ సర్టిఫికేట్ తీసుకున్నావా, క్రియ. హ్యావ్ యూ టేకెన్, ఎస్ ఐ హ్యావ్ టేకెన్. ఇక్కడ ఏంటిది, కలిగి ఉన్న వస్తువుల గురించి మాట్లాడుతున్నాం అనమాట. డూ యూ హ్యావ్ 100 రూపీస్ చేంజ్? ఐ డోంట్ హ్యావ్ 100 రూపీస్ చేంజ్. లేవా, డోంట్ యూ హ్యావ్ 100 రూపీస్ చేంజ్. ఈ విధంగా మనం హ్యావ్ హ్యాస్ని 2 సందర్భాల్లో ఉపయోగిస్తాం అనమాట. క్వశ్చన్ గుర్తుంచుకోండి, డూ యూ హ్యావ్, డూ అన్నామంటే వస్తువు నీ దగ్గర ఉందా. హ్యావ్ యూ అన్నప్పుడు జరిగిందా క్రియ. హ్యావ్ యూ టేకన్ బ్రేక్ఫాస్ట్, అది దట్స్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ హ్యావ్ హ్యాస్ ఇన్ ద యాక్షన్ పార్ట్, హ్యావ్ హ్యాస్ ఇన్ ద పొజిషన్ పార్ట్. That's all for today. Thank you. And if you catch my points, please do subscribe. Bye.